నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. కోవాడ నరసింహపురం గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, పీఏసీ చైర్మన్ అంజిబాబు. మాజీ ముఖ్యమంత్రి జగన్ అంతం చేసేందుకు టీడీపీ చేస్తున్న కుట్రలు మరోసారి బయటపడ్డాయి. మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపణలు. గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో వైభవంగా శ్రీ కోదండ రామాంజనేయ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. కన్నుల పండుగ సాగిన రథోత్సవం. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నెల్లూరులో ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. బిల్లును తక్షణం ఉపసంహరించుకోవాలని నినాదాలు. గత 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో అభివృద్ధి పనులు శూన్యమని కేంద్ర సహాయ మంత్రి భూపతుల శ్రీనివాస వర్మ విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం కోవాడ అన్నవరం గ్రామంలో సుమారు ₹1,78,00,000 అభివృద్ధి పనులకు రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులతో కలిసి కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ శంకుస్థాపన చేశారు. సుమారు ₹1,28,00,000తో 7 సీసీ రోడ్లకు శంకుస్థాపన, 2 సీసీ రోడ్లు, 10 లక్షలతో సంపు నిర్మాణం, 40 లక్షలతో పీడబ్ల్యూఎస్ పథకంతో 2 మైక్రోఫిల్టర్లను కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, ఎమ్మెల్యే అంజిబాబులు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించి మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు ప్రారంభించుకుంటున్నామని, 5 ఏళ్ల తర్వాత అభివృద్ధి పనులు శరవేగం జరుగుతున్నాయని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ అన్నారు. అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తుందన్నారు. అభివృద్ధి అంటేనే కూటమి ప్రభుత్వం సాధ్యమని మరోసారి రుజువు అయిందని అన్నారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ గ్రామాల్లో పూర్తి స్థాయిలో మంచినీటిని అందించడమే లక్ష్యమని అన్నారు. గ్రామాలను మోడర్న్ గ్రామాలుగా తీర్చిదిద్దడమే కూటమి ధ్యేయమని, ప్రతి గ్రామాల్లోనూ ప్రజల కోరిక మేరకు సీసీ రోడ్లు, డ్రైన్లు, ఎన్నో అభివృద్ధి పనులను చేస్తున్నామని అన్నారు. ఈ 9 నెలల్లో ప్రతి గ్రామంలోనూ కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులను ప్రారంభించుకున్నామని, కోవాడ అన్నవరంలో సుమారు ₹1,78,00,000తో అభివృద్ధి పనులు చేసుకున్నామని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులను ప్రారంభించుకుందామన్నారు. మీ గ్రామంలో 83 లక్షలు, 45 లక్షలు ఫస్ట్ ఫేజ్ లో వచ్చాయి, పనులు పూర్తయి. 38 లక్షలు సెకండ్ ఫేజ్ లో వచ్చిన పనులు కొనసాగుతుంది. ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందాలి. ప్రతి ఇంటికి కూడా ఉచితంగా కుళాయి ఇవ్వాలి. ఉచితంగా కుళాయి ఇవ్వాలనేటువంటిది జల్ జీవన్ మిషన్ యొక్క లక్ష్యం. 2019లో కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇలాంటి ఒక చిన్న గ్రామానికి వేల దాదాపు 83 లక్షలు వచ్చి భవిష్యత్తులో మరి వచ్చేటువంటి అవకాశం ఉంది. దీన్ని అందరూ కూడా వినియోగించుకోవాలి. ఇప్పుడే నేను ఇన్ఫర్మేషన్ చూస్తే ఇంకా 34 ఇళ్లకి గ్రామంలో మంచినీటి కనెక్షన్ లేదు అనేటువంటిది వివరాలు నాకు అనిపించాయి. అంటే ఇంకా ఇటువంటి గ్రామంలో, అభివృద్ధి చెందినటువంటి గ్రామంలో కూడా
కుళాయి కలెక్షన్ లేని ఇల్లు ఎందుకు ఉన్నది అనేటువంటి ప్రశ్న నాకు ఉత్పన్నమైంది. 270 మంది జనాభా ఉంటే మీ గ్రామంలో, 714 ఇల్లులు ఉంటే మీ గ్రామంలో 680 ఇళ్ళకి మాత్రమే కుళాయి కలెక్షన్ ఉన్నాయి, 34 ఇళ్ళకి కుళాయి కలెక్షన్ లేవు అనేటువంటి వివరాలు నేను ఇప్పుడే చూశాను. కాబట్టి అధికారులు చెప్తున్నా ఇవాళ దయచేసి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఎవరైతున్నారో 34 ఇళ్ళు కలెక్షన్స్ లేవు. ఇప్పుడు జరిగేటువంటి 38 లక్షల్లో పనుల్లో ఈ 34 ఇళ్ళు కూడా కవర్ చేస్తాం అనేటువంటి విషయాలు వీళ్ళ అధికారులు చెప్తున్నారంటే రాబోయేటువంటి రోజుల్లో మీ ఊళ్ళో ఉన్నటువంటి 714 ఇళ్ళకి కూడా సురక్షితమైనటువంటి మంచినీరు మీ ఇంటికి చేరుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పడానికి మీరు అందరూ కూడా గర్వపడాలి దయచేసి. ఎందుకంటే గారు మనకు వచ్చేటువంటి రోగాల్లో 90% రోగాలు సరైనటువంటి నీరు తాగని కారణంగా, రక్షిత మంచినీరు లేని కారణంగా ఇవాళ అనారోగ్యం పాలవుతున్నాం, ఆసుపత్రులు పాలవుతున్నాం. ఆసుపత్రులు పాలైతే కుటుంబాలు ఆర్థికంగా చిన్నాభిన్నం అయిపోతున్నటువంటి విషయం మనంతా కూడా గమనించాలి. ఉన్న ఎకరం అరెకరం పొలాలు అమ్ముకునేటువంటి పరిస్థితి రోగాలు వస్తాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటి ప్రయారిటీ గ్రామాల్లో సురక్షితమైనటువంటి నీరు ఇంటింటికి అందించాలనేటువంటి ఒక ఆలోచన. అలాగే జిఎస్పి రోడ్లు వేశారు. ఎంపీపీ ఫండ్స్ నుంచి, పంచాయతీ ఫండ్స్ నుంచి రోడ్లు అనేవి వీలైనంత వరకు సిమెంట్ రోడ్లకి ప్రాధాన్యత ఇవ్వండి. జిఎస్పి రోడ్లు ఇస్తే ఆగవు. ప్రతి రోడ్డు కూడా వీలైనంత వరకు సిమెంట్ రోడ్డు వేయడానికి ఆలోచన చేయాలని, దానికి తగిన విధులు నిధులు నేను సమకూరుస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారు, కేంద్ర భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన అభివృద్ధి చేస్తున్నాం. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. వేలాది కోట్ల రూపాయలతోటి అమరావతి రాజధాని నిర్మించడానికి కేంద్ర సహకారం అందించింది. పోలవరం పూర్తి చేయడానికి కేంద్రం సహకరించింది. కేంద్ర సహకారం మనం మర్చిపోలేము. ఈరోజు మన రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిపోయిన 5 సంవత్సరాల్లో ఉన్న రాష్ట్రాన్ని కేంద్ర సహకారం వల్లే మళ్ళీ మామూలు పరిస్థితికి వస్తున్నాం. మరి గ్రామాల అభివృద్ధికి, గ్రామ సమస్యలకి అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. 3,000 రూపాయలు ఇచ్చే పెన్షన్ని 4,000 రూపాయలు చేసాం. దీపం పథకం కింద 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. రేపు నెలలో అమ్మ దీవెన ఇస్తాం. రేపు నెలలో అమ్మ ఒడి ఇస్తాం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కోనేటి మెట్టలో వెలసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామివారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవం కన్నుల పండుగ సాగింది. హనుమత్ సమేత సీతారాముల వారిని విశేషంగా అలంకరించిన అనంతరం పట్టణ పురవీధుల్లో రథోత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు రామనామస్మరణ చేస్తూ స్వామి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.